ఏపీలో అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. బావుంది. అసలు అసెంబ్లీ సెషన్స్‌ని ఎందుకు పెడతారు? లాస్ చేయడం కోసం, స్టేట్ బడ్జెట్ పాస్ చేయడం కోసం, పబ్లిక్ ఇష్యూస్ తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడం కోసం. ఇలాంటి వాటి కోసం అసెంబ్లీ సెషన్స్ పెడతారు. మనకు జనాలు ఓటేసి అసెంబ్లీకి పంపించే పర్పస్ కూడా ఇదే. అసెంబ్లీకొచ్చారు బాగానే ఉంది. బట్ రావడం ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపివ్వరు, కుప్పకూలిన శాంతి భద్రతపై నిలదీయనివ్వరు అని ప్లకార్డులు పట్టుకొని వచ్చేసారు. సార్, ప్రతిపక్ష హోదా అలా ఇవ్వరు సార్. లాస్ట్ టైం మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రతిపక్ష హోదా గురించి మీరే ఒకసారి అన్నారు, గుర్తుందా? సరే, బయట ఏదో చేశారు, ఫైన్. కనీసం లోపలికి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండాలి కదా. ఇందాక చెప్పాను కదా అసెంబ్లీ సెషన్స్ అసలు ఎందుకు పెడతారని. అవన్నీ చేయడం కోసం అసెంబ్లీ సెషన్స్ పెడితే మీరు లోపలికి వచ్చి కూడా ఇక్కడ కూడా కేకలేస్తున్నారు. ఒక పక్క గవర్నర్ గారు స్పీచ్ ఇస్తుంటే అది కూడా పట్టించుకోకుండా కేకలేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రతిపక్ష హోదా లేదు, ఓకే ఫైన్. బట్ ప్రజలు మీకు ఓట్లేసింది వాళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి, వాటిని సాల్వ్ చేయడానికి కదండి సార్. మరి వాటి గురించి మాట్లాడకుండా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతే వాళ్ళ ఓట్లకు మీరు ఏ మాత్రం విలువిచ్చినట్టు? ఈ వీడియోలో నేనేమన్నా తప్పుగా మాట్లాడినా లేదా వన్ సైడెడ్ గా వెళ్ళాను అని మీకు అనిపించినా ఫీల్ ఫ్రీ టు కామెంట్.